श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము నిన్నటి తరువాయి. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి విన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అనబాడును గురువగు సాందీపన ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవుకు పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపెను. సాందీపని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవ ఆగుట మంచిదనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులో శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలిలో వణుకుచున్నాను, నా పళ్ళు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామం కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నము కంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుండవి అడగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకు ఏమీ లేదని భావము. రెండవ వాడు తదాస్తు అనెను. దాదా అది ఒక స్వప్నము, నాకు ఇవ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినిచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కాని అతని లీలలు కాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లా చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానికి తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతనికి ఉత్తర కాలమంతయు గర్భ దారిద్ర్యముచే బాధపడి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికడ అటుకులు సమర్పింపగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందు ఉంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకర్ మావిషిబాయ్. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చించినీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు, ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటికప్పుడే తేల్చివాడు, బయటికి కఠినవనెను హఠము చేయువాని వలెను కనిపించనను వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబా కౌజుల్గి అను నామ ఉండెను. ఆమెను బాబాను అమ్మా అని పిలిచేవాడు. ఇతరులు మావసిబాయ్ అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మెడను, వీపును తన 2 చేతులు వేళ్ళు అల్లి దానితో తోముతుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్న తోముచుండెను. మావసిబాయ్ ముఖము క్రిందుకు మీదుకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలగతిచే ఆమె
ఓహో, అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నకు ప్రయత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడు అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు జీవుచున్నావు. అక్కడ వారందరూ ఈ ముసలివాడ కలహము చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలిచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచురి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనిచో దానిలో ఔన్నత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా నైజము, భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యం కలుగు చేసుకునుట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చుదము. ఈ మావిస్బాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించే బలమును చూసి ఇతర భక్తులు ఆదురపడ్రి. వారిట్లండ్రి, అమ్మా, కొంచెం మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సట్కా నేలపై కొట్టెను. వారి కళ్ళు నిప్పు కణముల వలె ఎర్రనయ్యను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సట్కా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గురుచుకొనెను. ఇంకో చివరను స్తంభమునకు నానించెను. సట్కా అంతయు పొత్తి కడుపులోకి దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపట్లో పొత్తి కడుపు ప్రేలిననుకుండ్రి. బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడ్రి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తగిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్రి. మంచి ఉద్దేశంతో వారి మాటలన్రి. దీనిని కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు ఆశ్చర్యపడ్రి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూస్తుండ్రి. అదృష్టంచే బాబా కోపం తగ్గెను. సట్కాను విడిచి గద్దెపై కూర్చుండ్రి. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యం కలుగు చేసుకుని రాదన్న నీతిని నేర్చుకుండ్రి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయన్ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాసనే జట్టి వ్యాపారం. ఆమర్లీల ప్రార్థన. భగవత్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపుణ్ణు, మహాయోగేశ్వరుణ్ణు, కరుణాసాగరునగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములనొచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ్ మహారాజ్కు జయముగాక. సమస్త సుమములకు నిలయము మన ఆత్మరాముడు భక్తుల పాలిట ఆశ్రయదాతయగు సాయికి జయముగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరును. హేమట్ పంతు మనసునందు బాబా జీవిత లీలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులు రాసుకునమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దాన్ని ముగించెను. దానిని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనంచే దాన్నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది.
అదొక చంద్రకాంతామణి వంటిది. దాని నుండి సాయి లీలను అమృతం స్రవించును. దాన్ని చదువులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు అంటే ప్రస్తుత పూనా నివాసి దామోదర్ సావల్రామ్ రాసానే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణగా దిగువనివ్వబడినది. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్రామ్ రాసనే 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గురించి చెప్పితిమి. చదువర్లు దాన్ని జ్ఞప్తి ఎందించుకుని ఎందరు. అతడు 1897 సంవత్సరంన శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయిను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుగ్గా ఇచ్చుచుండెను. అదియును కాక ఉత్సవమునకు వచ్చు పేదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారము ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయల లాభం సంపాదించవలని రాసెను. వ్యాపారము లాభకరమైందనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకునవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అని ఆందోళన పడెను. జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాన్ని గురించి బాగా ఆలోచించి తాను బాబా భక్తుడగుడిచే శ్యామకు ఒక జాబు సవివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకునమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయిను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తి వేయుచున్నాడు. భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశంకెగర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పలువు చేసేదవు. వారు వ్యాఖ్యులగుడిచే వారిని కీడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చిదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదెను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరం చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయము. తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆదుతాతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయిందనుకొనెను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయిడ్చే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకునేను. అందుచే షిరిడి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకునెను. బాబాకు తెలియందేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గురించి బాగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయంలో తగులుకున్నట్టుకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొను. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసముల వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించునని దాము అన్నకు బాబా యందు కల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడిగా నుండెను. వారు మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పళ్ళు పార్సిల్ వచ్చెను. రాళే అన్న మామలతదారు గోవా నుండి శ్యామ పేరున ఆ పళ్ళను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పళ్ళన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టి అందులో 4 పళ్ళు మాత్రమే బాబా కొలంబాలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుడిచే అతనికి సంతానము కలిగిన అవకాశం లేదనుకున్నాను. కానీ అతనికి బాబా యందు మిగులు నమ్మకము కలదు. మామిడి పళ్ళు అందిన 2 గంటలకు అతడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించకపోగా బాబా ఇట్లనను, అందరూ మామిడి పళ్ళ వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహర్షాపతికి బాబా ముఖ్య భక్తుడు. దానినిట్లు సమర్థించెను. చావు అన్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లన్ను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకేము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారికి సమాధి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యము స్థాపించుచున్నది. బాబా ఇట్లనను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద ఉండనేమోనని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు. నా యందే మనఃపూర్వకముగా హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీకు మిక్కిలి మేలు పొందెదరు. హేమాద్వంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుముగాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుండి మమ్మల్ని తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజం నాపునంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయవాడవు. వివాదముల యందు దుర్మార్గపు పనుల యందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణ చేయుటకు జివ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచి అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమునే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకున్నట్లు చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టించినచో మా అజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్మల్ని నిద్ర నుండి లేపుము.
నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనించదగినది. ఒకనాడు అనేక మందితో మేము కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగిను. రెండింటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. ఒకటి, సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చును. మామిడి పెండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము, పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంటగను, కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టికి గాలికి రాలిపోవును, గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరమును విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకుపోయినా అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇట్లు ఇచ్చెను. ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదను. 1918కు ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిది. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు, ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మమునందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవి అన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరు చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగింది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగిలించెను. అందులో శుభమగు నత్తు నాసిక ఆభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఈ మరుసటి దినమే ఆ మనిషి నగలు పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबू जी की जय. సాయినాథాయ నమః. సాయి సచరిత్రము 26వ అధ్యాయము. ఈ విశ్వమందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు. నిజంగా ఉండున్నది ఒకటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూసి పాము అనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు భావ్యమునకు అగుపడినట్లు కనిపించును. కానీ అంతరంగంలోనున్న సత్యమును తెలుసుకునలేము. సద్గురువే మన బుద్ధిను ఆంక్షలు తెరిపించి వస్తువులను సరిగా చూసినట్లు చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యాదృష్టి. హేమాడ్ పంత్ మనకు ఒక కొత్త రక పూజా విధానమును బోధించుతున్నారు. సద్గురుని పాదముల కడుగుటకు ఆనంద బాష్ములని వేడి నీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమ అనే చందనము వారి శరీరము పూసుదముగాక. దృఢ విశ్వాసమనే వస్త్రముతో వారి శరీరము కప్పెదముగాక. అష్టస్వాతిక భావములని 8 తామర పుష్పములను సమర్పించదముగాక. ఏకాగ్రత చిత్తమనే ఫలమును సమర్పించదముగాక. భావమును బొక్క వారి శిరసుపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరసును వారి బొటకన వేళ్లపై నుంచుదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇట్లు ప్రార్థింతుముగాక. మా మనసును అంతర్ముఖం చేయము, దాని లోపల వైపు పోవునట్లు చేయము. నిత్యానిత్యమునకు గల తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖములను భావమును కలుగుకొండునట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును మనసును నీ స్వాధీనమునందుంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయము. మా చంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుముగాక. ఇక ఈ అధ్యాయంలో కథల వైపుకు మరలుదము. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు. అదృష్టవశం నా షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవని ఇచ్చ లేకుండెను. కానీ తానొకటి తెలిసిన దైవం ఇంకొకటి తెలుసునందురు.
అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీ పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరారిలో దిగెను. అతడు తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బు కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడిపోయాను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంతో తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెప్తూ తన గురువునందు భక్తి నిల్చున్నట్లు నీ కింది విధముగా పలికింది. ఏమైనను కానివ్వండు, భక్తు విడవరాదు. నీ గురువు యందే ఆశ్రయము నిల్పము. ఎల్లప్పుడూ నిలకడగా నుండము. ఎప్పుడు వారి జ్ఞానమందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యం గ్రహించెను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిచంద్ ప్రసాద్ బొంబాయిలో హరిచంద్ పితలే అని అతడు ఉండెను. అతని మోచరోగంతో బాధపడుతున్న కొడుకు ఒకడు కలడు. ఇంగ్లీష్ మందులు ఆయుర్వేద మందులు కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పట్టే సాధన ఒకటే మిగిలినని 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగుణ బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెంట్ షిరిడీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని విన్ను. వారి నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తమ దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వవిధ సలహాములు బహుమానములను వెంటబడి తీసుకుని పండ్ల బుట్టను పట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీ వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి తన రోగి కొడుకును బాబా పాదములపై వేసెను. బాబా ఈ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రుని తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు సచ్చిన వాని వలె పడెను. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛ వచ్చుచుండెనే కాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుడు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవువలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై పడినట్లుగా లేదు. భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లు ఏడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాన్ని బసకు తీసుకుని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చెను. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చరి. బాబా మాటలు యథార్థములాయెను. వాడాలోనికి తీసుకుని పోగా కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితులే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా వారి పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు నొత్తుతూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనేరి, ఈ ఆలోచనలు సంశయములు భయోత్సవములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయిలు పంచిపెట్టెను. బాబా చక్కని పండ్లను తాంబూలములు ఇచ్చెను. పితలే భార్య స్వాతికరాలు. ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగడించి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావముల గన్న బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడిదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనస్పూర్వకంగాను పూజించి చరణ వేడునో వానికి భగవంతుడు తోడ్పడును. వారి కొద్ది రోజులు బాబా వద్దకు సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించును. పితలే దగ్గరకు పిలిచి ఇట్లన్ను, బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీరిని నీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపము, నీవు మోయల పొందుదవు. పితలే వీరిని ప్రసాదంగా అంగీకరించును. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి
ఆశీర్వాదములకై ప్రార్థించును. ఇదే తాను షిరిడీ పో మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను. బాబా మాటలు యథార్థం గ్రహింపలేకుండును. దీన్ని తెలుసుకున్న వలన కుతూహలపడినే కాని బాబా ఎవరుకును స్వగృహమునకు పోయి తన ముసల తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉన్నాను, అది ఏమి అని అడిగెను. ఆమె తన పుత్రునితోని, నీ కొడుకును నీవిప్పుడు షిరిడీ పోయినట్లే మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కలకోట్ మహారాజు గారి వద్దకు పోయిను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమనిరి. మీ తండ్రి గారు చనిపోయే వరకు వాని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మర్చితిమి. నీవు అదృష్టవంతుడు ఒకటిచే అక్కల్కోట్ మహారాజు గారు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యం జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించి చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండము. సంశయములు, దురాలోచనలు విడము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనలు అవలంబింపము. కుటుంబ దైవములు పూజింపము. రూపాయలు పూజింపము. వాని విలువలు గ్రహించి వాటిని శ్రద్ధతో పూజించి మహాత్ముల ఆశీర్వచనములు దొరికినందుకు గర్వించము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకునము. తల్లి మాటలు విని పితలి మిక్కులు సంతోషించును. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యమత్వం నందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శనము ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండును. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की. గోపాల్ అంబేద్కర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబేద్కర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యను. అతని స్థితిని రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండిచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడు ఈ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్మేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబేద్కర్ గారిని పిలిచి, అక్కల్కోట్ గారి మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచు పుస్తకమునిచ్చాను. అంబేద్కర్ దానిని తీసుకొని చదువునించెను. పుస్తకమును తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్ గారి మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగము చే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభావము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నువ్వు ఇంకొక జన్మనెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేళ నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చెయ్యము. సమయోచితమైన ఈ కథను చదివి అంబేద్కర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనసు కరిగాను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతమును దయాళుత్వమును చూచి అంబేద్కర్ బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు. కానీ కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనము పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితం అంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. బాబా మతగంధములను తమ స్వాస్థములతో సృష్టించి పవిత్రములు చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలున్నవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము.
మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములోను పుణ్య నదుల్లోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే శ్రీమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మణకు నమస్కరించిన ఫలము కూడా లభించును. కోరికలు నెరవేర్చ కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగుజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలయందు శ్రద్ధను కలుగుజేయము. చాతక పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించునో అట్లనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహించుగాక. నీ కథలు వినున్నప్పుడు వారికి వారి కుటుంబములకు స్వాతిక భావములు కలుగుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనసులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచు ఏడ్చి వణికెదురుగాక. వారిలో గల నైషన్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిందనుకొనవలెను. ఈ భావము నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధము నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను ఉదయపూర్వకముగా శరణ వేయవలను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. మొదటి అధ్యాయములో బాబా బోధలను తీరులను చూచితము. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచిదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాణ్ణి పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణం చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించేడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చాను. శ్యామ ఆ పుస్తకము చదువుటకై తీసుకొని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొని మనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికి ఇచ్చి వేయవలనని శ్యామ చెప్పాను. కానీ బాబా దానిని నేను నీకు ఇచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చునన్నది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతముని తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమని అది అతనికి మేలు చేయననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సరే బాబూజీ కీ జై. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్ర నామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడు ఈ గ్రంథములు అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాము తీసుకొనందే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హతుక్కొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాగే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగ చేయును. శ్యామ
పుస్తకం అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసుది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేననెను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొననే గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విషతమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనసును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను. అన్నాచించనీకరి అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపంతో శ్యామపై బడి శ్యామయ్య కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందునెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనసు నపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్టున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడువుగా నుండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా నభిలసించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుచే దానిని అతనికి ఇచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగా నున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదనెను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేల 10 పుస్తకములు నిచ్చదనెను. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ దుని శరత్ బాబూజీకి జై. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించాల్సిన విషయం ఏమన్నా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోలున్న భగవంతుని తెలుసుకొనుటకెన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథాలను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యతము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయాలు సాటి లేనివి. ఈ గ్రంథానికి క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం పొందినాడు. శ్రీమాన్ భూటి అల్లుడగు జీజీ నార్కర్కు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా ఉండెను.
గీతా రహస్యం. బ్రహ్మ విద్య అధ్యాయం చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఒకనాడు బాబు సాహెబ్ జోక్ ఒక పార్సెల్ వచ్చాను. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండేను. అతడు పార్సెల్ను తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు క్రింద పడేను. అదేమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచాను. బాబా కొన్ని నిమిషాలు ఆ పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకం జోక్కు అందించాను. దీన్ని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి కపర్డే దంపతులు. కపర్డే వృత్తాంతంలో ఈ అధ్యాయంను ముగించెదను. ఒక కపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కపర్డే సామాన్యుడు కాదు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం కపడ్డే, నూల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండేవారు. వారు వినయ విధేతలు, నమ్రతంగా ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కపడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నాడెప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజంగా మానవుడెంత చదువైన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞానం ముందర వెలవెలబోను. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపడ్డే 4 మాసాలు ఉండేను. అతని భార్య 7 మాసాలు ఉండేను. ఇద్దరు షిరిడీలో నుండటినే సంతసించిరి. కాపడ్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించుచుండెను. ఒకనాడు మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్ళెంలో సాంజా, పూరి, అన్నం, పులుసు, పరవాన్నం మొదలైనవన్నీ పెట్టుకుని మసీదుకు తెచ్చాను. గంటల కొద్దీ ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెంపై ఆకు తీసి త్వరగా తిన్న ఆరంభించాను. శ్యామ ఇట్లని, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెలను నెట్టివేయదవు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దాని నీ దగ్గర పీడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనకంత రుచికరము, ఇది మాకు సమస్యగా ఉన్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీమే ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిచ్చుచుండెను. అచట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత బ్రాహ్మణి కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పేమట ఆమె నేను చూచితిని కనుక ఆమె పళ్ళెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమమయమగు ముద్దలు తినుకొండిని. ఇట్లనుచు ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని త్రియుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించెను. గురు శిష్యులు ఒకరినొకరు సేవ చేసుకున్నట చూసి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరిగినది. భగవంతుడును భక్తురాలను ఒకరినొకరు సేవ చేసుకున్నట మిగిలిన వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారామను మంత్రం ఎల్లప్పుడూ జపించుచు మనము నిట్లనెను, నీ విట్లు చేసినతో నీ జీవితాశయము పొందెదవు, నీ శాంతి సంతసించును, నీకు మేలు కలుగును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వల్లే కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునేవలను. వారిద్దరికీ మధ్య భేదం లేదు. ఇద్దరు ఒకటే, ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థముగా వారి ఇరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు, పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట. లాలా లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ,
మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలైనవి బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్య యందు వారు పారంగతులు. ఈ రెంటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేమించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటించును. కాబట్టి వారి అందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్ళకి దారము కట్టి ఈడ్చినట్లుగా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్ అటు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయముందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితులకు దత్తాత్రేయ, మంజునాథ్, బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అంటే అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ, ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడిననేది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి, షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతులేదు. షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యను. రైలులో అతడును స్నేహితుడు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి. బాబా చాలా సంవత్సరముల నుండి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగవులని వారు చెప్పిరి. కోపురగా రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలని అనుకున్నాను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయము మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి వాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని చెప్పెను. జామ పండ్లను కొనవలను అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి, ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకునేను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకి వెళ్లి బాబాను ఇచ్చుత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతర్శించినట్ల బాబా పాదములు చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కళ్ళతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరం ఏమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమును లక్ష్మీచంద్ ఆశ్చర్యపడిన. బాబాకి సంగతులన్నీ ఎట్లు తెలిసినవని అతడు ఆశ్చర్యపడిన. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుట గాని, తీర్థయాత్రకు పోవుట గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनौ कहे अब क्या बोलूं, थक गए मेरी रसना। दास गनौ कहे अब क्या बोलूं, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया के रखा साथिया के रखा साथिया के रखा, तुम बिना कोई, रहम नजर कर, रहम नजर कर अब मर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి